సో ఈరోజు 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానం. ఓకే, దీన్ని మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ కూడా అంటారు. సో ముందు గలాచరణం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజు ఇది మనం మిడిల్లోకి వచ్చాము. సో దీన్ని గుహ్యతమ అంటారు. అంటే చాలా రహస్యమైన జ్ఞానంలో అతి రహస్యమైన జ్ఞానం అన్నమాట. సో 7వ అధ్యాయం నుండి కృష్ణుడు భౌతిక జగత్తు గురించి, అలానే జీవుడి గురించి, ఆయన గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. మొదటి 6 అధ్యాయాలలో భగవంతుడు మనల్ని ఆయన గురించి పెద్దగా చెప్పుకోలేదు. మన గురించి, మనం కర్మయోగ ఎట్లా చేయాలి, జ్ఞానాన్ని ఎలా ఆర్జించాలి, అలానే ధ్యానం ఎలా చేయాలి, వాటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. 7వ అధ్యాయం నుండి ఆయన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. సో ఇది 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం భక్తి యోగం. దీంట్లో ఈరోజు స్పెషల్గా ఎక్కువ భక్తి గురించి ఎక్కువ చెప్తారు. సో అందుకోసము ఇది పరమ గుహ్య జ్ఞానం. అన్ని రహస్యాలలో ఇది చాలా రహస్యమైన జ్ఞానం. దీని రాజ విద్య కూడా అంటారు. అంటే తిరుగులేని విద్య ఇది. ఓకే, సో ఈ శ్లోకాల క్రమం ఏందో చూద్దాము. మొదటి 3 శ్లోకాలలో శ్రీకృష్ణుడి గురించి వినడానికి ఎవరు అర్హులు, ఎవరికి అర్హత ఉందో దాని గురించి చెప్తారు. మళ్ళీ 4 నుండి 10 శ్లోకాలలో చిత్, అచిత్ మరియు ఈశ్వరుడి మధ్య అచింత్య భేద అభేద సంబంధం. ఇది కొద్దిగా టెక్నికల్గా ఉంటుంది. ఓకే, కానీ ఫస్ట్ సారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. ప్రభుపాదుల వారి తాత్పర్యాలు మంచి చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే కొద్ది సమయం పడుతుంది ఈ సెక్షన్ ఒక్కటి అర్థం చేసుకోవడానికి. బట్ మళ్ళీ సెకండ్ టైం డిస్కస్ చేసినప్పుడు, ప్రభుపాద తాత్పర్యాలు మంచి చదువుకున్నప్పుడు అప్పుడు ఓకే ఇంకా డీటెయిల్గా అర్థమైపోతుంది. 11 నుండి 15 శ్లోకాలలో ఓకే రాక్షసులు, దేవి దేవతల ఆరాధకులు మరియు శుద్ధ భక్తులు. 16 నుండి 25 శ్లోకాలలో శ్రీకృష్ణుడి అన్ని ఆరాధనలకు లక్ష్యం. 26 నుండి 34 శ్లోకాలలో శ్రీకృష్ణుడి ప్రత్యక్ష ఆరాధన మహిమలు. ఆయనకి భక్తి చేస్తే ఆ మహిమలేంటో అక్కడ చెప్తారు. సో మళ్ళీ ఆయన జ్ఞానాన్ని ఇంకా ఇస్తున్నారు. ఓకే, సో ఎంత ఆయన గురించి మనం తెలుసుకుంటే, ఎంత జ్ఞానమో ఆయన గురించి తెలిస్తే మనకి అంత ఆయనతో సంబంధం ఏర్పడుతుంది. మనం ఏదన్నా మంచి వస్తువుని, దాన్ని ఎంత ఆ వస్తువు యొక్క ఎన్ని గుణాలు మనకు తెలుస్తుంటే అంత జాగ్రత్తగా మనము దాన్ని హ్యాండిల్ చేస్తాం. సో 8వ అధ్యాయంలో మనం చూసాము, అర్జునుడు ప్రశ్న అడుగుతాడు, కృష్ణుడు ఆ ప్రశ్నలకి జవాబులు ఇస్తూ ఉంటాడు. ఓకే, మళ్ళీ దాని తర్వాత చనిపోయే సమయమున ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ ఎలా చనిపోవడం వల్ల ఆయన ధామానికి ధామం పొందొచ్చు దాని గురించి చెప్తారు. తర్వాత 10 నుండి 13లో యోగమిశ్ర భక్తుల గురించి చెప్తారు. యోగులు ఎలా ఓకే ధ్యానం చేసి ఆయన్ని పొందుతారు. 14 నుండి 16లో భక్తుల గురించి చెప్తారు. 17 నుండి 22లో భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల యొక్క తేడా ఏంటో దాని గురించి చెప్తారు. మళ్ళీ లాస్ట్కి ఎలా 2 గతులు ఉంటాయి, శుక్లగతి, కృష్ణగతి అని. సో అలా కాకుండా దాన్ని అనుసరించి ఎలా మనుషులు శరీరాన్ని వదులుతారో దాని గురించి చెప్తారు. వాళ్ళకి ఏ గతిని పొందుతారో చెప్తారు. కానీ భక్తులు వీటికి భిన్నంగా, వీటి గురించి ఆలోచించకుండా ఎప్పుడు అనన్య భక్తి చేసుకుంటూ
భగవద్ధామం పొందుతారో దాని గురించి చెప్తారు. సో ఈరోజు ఇవి మళ్ళీ ఒకసారి ఇవి ముందు కూడా చర్చించాము. ఇవి మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈశ్వరుడికి జీవుడికి చైతన్యం ఉంటుంది. ప్రకృతి కాలము కర్మకు చైతన్యం ఉండదు. ఓకే, కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో కూడా. మొదటి 4 నిత్యమైనవి. ఓకే, కర్మ అనిత్యము. సో ఈ 5 విషయాలు ఈశ్వరుడు, శ్రీకృష్ణుడు సృష్టికర్త, పోషకుడు, శ్రేయోభిలాష, సర్వకారణ కారణుడు, స్వతంత్రుడు. అంటే జీవుడు అంటే మా ఆత్మ, శ్రీకృష్ణుడి అంశము, తటస్థ శక్తి. ప్రకృతి బహిరంగ శక్తి, భౌతిక సృష్టి దీని నుండి సృష్టించబడుతుంది. దీని ఆధారంతో కృష్ణుడి ఆజ్ఞ మేరపైన ఇదంతా సృష్టి త్రిగుణముల ద్వారా పనిచేస్తుంది. కాలము, ఓకే, ఇది 11వ అధ్యాయంలో చెప్తాడు. ఓకే, కృష్ణుడి యొక్క శక్తి కాలోస్మి లోక క్షయకృత్. ఓకే, సో ఈ శక్తి ద్వారా ఈ లోకంలో అన్నిటినీ ఆయన ప్రళయానికి తీసుకెళ్తాడు, నాశనం అయిపోతుంది. కర్మ 3 రకాలు: అకర్మ, కర్మ, వికర్మ. ఓకే, అకర్మ అంటే దేవుడి కోసం ప్రసన్నం చేసే కర్మలు, అంటే శాస్త్రం ప్రకారము. కర్మ ఫలము కోరి శాస్త్రం అనుసరించడము. వికర్మ పాపకర్మలు. ఇవి ముందు కూడా డిస్కస్ చేసాము. మళ్ళీ ఒకసారి ఈ 5 విషయాల గురించి మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా. సో ఎవరు అర్హులు? ఓకే, ఫస్ట్ భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. సో ఇప్పుడు అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు, అర్జున, నీకు నా పట్ల అసూయ లేదు కాబట్టి, ఓకే, ఈ గుహ్యతము అతి రహస్యమైన జ్ఞానము, ఓకే, సో గుహ్యము, గుహ్యతర, గుహ్యతమం. ఓకే, సో గుహ్యం అంటే రహస్యము, గుహ్యతర అతి రహస్యము, గుహ్యతమం అంటే అన్ని రహస్యాలలో ఉత్తమ రహస్యం. సో ఈ గుహ్యతమము, ఓకే, ఆయన ఈ జ్ఞాన విజ్ఞానము, ఓకే, నీకు చెప్పబోతున్నాను. ఇది తెలిసిన తర్వాత నీకు అన్ని అశుభాల నుండి ముక్తి పొందుతావు. సో ముందు 7వ అధ్యాయంలో కూడా చెప్పారు, ఈ జ్ఞాన విజ్ఞానం తెలిస్తే నీకు ఇంకా తెలుసుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ జ్ఞాన విజ్ఞానం తెలిస్తే నీకు అన్ని అశుభాలేంటి? 3 క్లేశాలు, ఓకే, ఇవన్నీ అశుభాలు. భౌతిక క్లేశాలు ఏవైతే ఉంటే వాటి నుండి విముక్తుడు అవుతావు. సో కృష్ణుడు ఎన్నో లాభాలు చెప్తూ ఉంటాడు, ఈ లాభం వస్తుంది, ఆ లాభం వస్తుంది అని. కానీ అది ఎప్పుడు వస్తుంది అన్నది ఆయన చేతిలో ఉంది. మనము ఎక్కువ ఆశించామనుకో డిస్టర్బ్ అయిపోయి ఉంటాం. ఓకే, అందుకోసం వస్తాయి, మనం భక్తి కంటిన్యూ చేస్తూనే ఉండాలి. సముద్రం అంత నల్లిలాగా ఆయన చెప్తారు, ముందు విషం వస్తుంది, తర్వాత ఎన్నో వస్తువులు వస్తాయి, వాటి గురించి ఆశించవద్దు, లాస్ట్కి అమృతం వస్తుంది. సో అలానే మనము భగవంతుడి ధామంకి వెళ్ళాలంటే ఇవన్నీ వస్తూనే ఉంటాయి, కానీ ఎప్పుడు ఇస్తాడో ఆయన ఇష్టం. ఇంకా 2వ శ్లోకాలో ఏమంటున్నాడు? రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షవాగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సో అన్ని విద్యలలో ఇది రాజవిద్య, అంటే తిరుగులేని విద్య. సో అక్కడ జ్ఞానం అన్నా విద్య అన్నా కానీ అన్ని భక్తినే. ఓకే, రాజగుహ్యం, ఇది మళ్ళీ అక్కడ గుహ్యతమం అన్నాడు, ఇది రాజగుహ్యం అన్నాడు. అన్ని సీక్రెట్స్లలో మోస్ట్ సీక్రెట్. పవిత్రం ఇదం ఉత్తమం, ఉత్తమమైంది. పవిత్రం ఎందుకు? అన్ని మనకున్న పాపాలన్నింటినీ తీసేస్తుంది జ్ఞానం. ఓకే, ప్రత్యక్షవా గమమం, అవగమం అంటే బడదగిన విషయం, ఇది ప్రత్యక్షం చేస్తుంది విద్య, ఈ జ్ఞానం. ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. సో ఈ ధర్మం ఏదైతే ఉందో, భక్తి ఏదైతే ఉందో, ఇది చాలా సుసుఖంగా చేయొచ్చు.
కర్తుం, అవ్యయం, ఇది నశించనిది కాదు. ఓకే, ఇంకేమంటున్నారు? సో ఇంత మళ్ళీ లాభాలు ఉన్నాయి. సో మళ్ళీ ఎన్ని లాభాలున్న జ్ఞానాన్ని అనుసరిస్తే ఇంకా లోకంలో ఎవరు ఉంటారు అని ప్రశ్న రావచ్చు. కానీ లోకంలో ఉంటారు. ఇంత మంచి జ్ఞానం ఉన్నా కానీ దాన్ని పాటించిన వాళ్ళు కొందరు ఉంటారు. ఓకే, ఇది మనం చర్చించుకున్నామా? ఈ ధర్మం భక్తి యోగా చాలా సంతోషంగా ఆచరించబడినందున ఎవరు సంసారంలో ఉంటారని ఆశ్చర్యపోవచ్చు. ఎవరు ఉంటారు? అశ్రద్ధదాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారాత్మని. పరంతప. ఓకే, పరంతప అంటే శత్రువులని సంహరించేవాడా అర్జున. ఓకే, సో ఏమంటున్నాడు? ధర్మస్యాస్య. ఓకే, సో ఈ భక్తి యుక్త సేవలో, ఇక్కడ ధర్మం అంటే మళ్ళీ భక్తినే. ఓకే, ధర్మము, జ్ఞానము, విద్య, ఈ మూడు ఒకటే దాన్ని సూచిస్తాయి. మొదటి శ్లోక జ్ఞానము, రెండో శ్లోక విద్య, ఈ మూడో శ్లోక ధర్మము, మూడు భక్తిని సూచిస్తాయి. ఈ భక్తి పైన, ఈ భక్తి యొక్క సేవ పైన ఎవరికైతే శ్రద్ధ లేదో వాళ్ళు అప్రాప్య మాం నివర్తంతే, నన్ను పొందరు. నన్ను పొందక ఏమవుతుంది? మళ్ళీ తిరిగి వస్తారు. నివర్తంతే అంటే తిరిగి వస్తారు. ఎక్కడికి వస్తారు? మృత్యు సంసార వర్తని, ఈ జన్మ మృత్యు ఉండే ఈ లోకానికి మళ్ళీ తిరిగి వస్తారు. సో అందుకోసం చెప్తాను, ఎందుకు? శ్రద్ధ లేదు, నమ్మకం లేదు. అందుకోసం ముందు శ్రద్ధతో కొద్దిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, దాన్ని అనుసరిస్తూ ఉండాలి. అది చేస్తూ చేస్తూ ఏమవుతుంది? ఆ శ్రద్ధ పెరిగిపోతూ ఉంటుంది. అలానే సాధువుల సాంగత్యం తీసుకుంటూ చేస్తూ ఉండాలన్నమాట. ఆ శ్రద్ధ అలా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ఉండవలసిన 2 అర్హతలు: అనసూయ, అసూయ లేకుండా ఉండట, శ్రద్ధ, విశ్వాసం. ఓకే, 1వ శ్లోకాలు 3వ శ్లోకాలు చెప్పారు. ఓకే, 4 నుండి 10 శ్లోకాలు చిత్ అచిత్ మరియు ఈశ్వరుడి మధ్య అచింత్య భేద అభేద సంబంధం. మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మస్తాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత. ఏమంటున్నారంటే ఓకే, సర్వం జగత్, ఈ సమస్త జగత్తులో అవ్యక్త మూర్తిన, భగవంతుడు అవ్యక్త రూపమున ఈ సమస్త జగత్తులో అన్నిట్లలో ప్రవేశించాడు. సో అవ్యక్త మూర్తిన అంటే మనకి ఈ కళ్ళ ద్వారా, ఈ భౌతిక కళ్ళ ద్వారా కనిపించని మూర్తి ఆయన. మయా తతం ఇదం. ఓకే, సో తతం ఇదం అంటే, తతం అంటే వ్యాపమై, వ్యాపించి ఉన్నాడు అనమాట. ఎలాగైతే ఒక ఎలక్ట్రిక్ వైర్లో కరెంట్ అన్ని చోట్ల అంతటా వ్యాపించింది, ఆ వైర్లో కరెంట్ ఉంది అంటాం. అట్లనే భగవంతుడు అన్ని వస్తువులలో ఉన్నాడు. ప్రహ్లాదుడు అడుగుతాడు కదా, హిరణ్యకశిపుడు అడుగుతాడు, నీ భగవంతుడు ఎక్కడున్నాడు? అన్ని చోట్ల ఉన్నాడు. ఈ పిల్లర్లో ఉన్నాడా? ఉన్నాడు. సో అలా అనమాట, భగవంతుడు అన్ని చోట్ల వ్యాప్యమై ఉన్నాడు. మస్తాని సర్వభూతాని, అన్ని జీవులు ఆయనలో ఉన్నాయి. ఆయన అన్నిట్లలో ఉన్నాడు, అన్ని జీవుల్లో ఉన్నాడు. పరమాత్మలాగా అన్నిట్లలో ఉన్నాడు. అన్ని జీవులు ఆయనలో ఉన్నాయి. నచాహం తేషు అవస్థిత, కానీ ఆయన ఎవరిలో లేడు. అంటే అర్థం ఏంటి? ఏమన్నారు? అందరూ ఆయనలో ఉన్నాడు, ఆయన అన్నిట్లో ఉన్నాడు. మళ్ళీ లాస్ట్కి ఏమంటున్నాడు? నచాహం తేషు అవస్థిత, నేను ఎవరిలో లేను అంటున్నాడు. అంటే ఇది ఎలా ఉదాహరణతో ముందు వెళ్ళి చెప్తాడు అనమాట. ఆయన అన్నిట్లలో ఉన్నా కానీ ఆయన దేనికి పట్టించుకోకుండా ఉన్నాడు. ఓకే, సో ముందు చూద్దాం. ఇంకా ఇదే అచింత్య. అచింత్య అంటే మనం చింత ద్వారా అర్థమయ్యేది కాదు. భేద అభేద సంబంధం, భేదం ఉంది, అభేదం ఉంది. ఏమంటున్నాడు మళ్ళీ? ఇప్పుడు ఏమన్నాడు? నచాహం తేషు అవస్థిత మస్తాని సర్వభూతాని అన్నాడు. ఓకే, దీనికి మళ్ళీ ఉల్టా అంటున్నా, నచమస్తాని భూతాని
పశ్యమే యోగమైశ్వర్యం భూతభృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన. సో మళ్ళీ ఏమంటున్నాడు, ఆయనను సృష్టించబడిన సమస్తము ఓకే నాలో స్థితిని కలిగి ఉండదు. నచమస్తాని భూతాని. సృష్టించిందంతా ఆయనలో లేదంట. ఓకే, సో ఇదే ఆయన యోగ ఐశ్వర్యం. సో ఆయనలో ఎందుకు లేదు? ఎందుకంటే భూతభృన్ అంటే అన్ని జీవులని ఆయన పోషిస్తున్నాడు. ఓకే, కానీ భూతభృంచ భూతస్థో మమాత్మ భూత భావన, కానీ వీటిలో ఈ వ్యక్త జగత్తులో భాగమును కాను. దీనికి అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఈ ఉదాహరణ అర్థం చేసుకుంటే అది అర్థం చేసుకోవడం చాలా తేలిక. అంటే వీటిని అన్నిటినీ ఆయన అన్ని జీవులు ఆయన లోపల ఉన్నారంటే ఆయన మోస్తున్నాడా ఆ జీవుల్ని? భూతభృన్ అన్నిటిని పోషిస్తున్నాడు. సో పోషిస్తూ అన్ని జీవులను పోషిస్తున్నాడంటే ఇప్పుడు మనము ఒక ఇంటి వారిని పోషించాలంటే వాళ్ళ భారం అంతా మన తలపైన పెట్టుకోవాలి. సో ఆయన కూడా అంత ఈ జీవుల భారం అంతా ఆయన తలపైన పెట్టుకున్నాడా? ఆయనకి హెడ్ఏక్ వస్తుందా ఇప్పుడు? లేదు. ఎలా? ఉదాహరణ ఎలా? యథాకాశో యథాకాశో స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తదా సర్వాణి భూతాని మస్తాని ఉపదారయ. సో సర్వత్ర గో మహాన్, ఎలాగైతే సర్వత్ర అంటే అన్ని చోట్ల ఈ వాయు అంటే ప్రచండ ప్రబలమైన గాలి ఆకాశంలో ఉంది, ఎల్లప్పుడూ ఆకాశంలో ఉంది. కానీ ఆకాశములో ఉంది, ఆకాశం ఆ గాలిని మోస్తుందా? ఆకాశానికి అటాచ్ అయి ఉందా? లేదు. ఎలాగైతే ఆకాశానికి తగలకుండా ఈ గాలి ఆకాశంలో ప్రబలిస్తుందో అంటే అటు ఇటు వెళ్తుందో, అలానే అన్ని జీవులు ఆయనలో ఉన్నాయి, ఆయన దేనికి ఆసక్తుడయి లేడు. ఇది చెప్పడం చాలా తేలిక. అందుకోసమే ఎవరన్నా మనము ఒక జీవులని పోషిస్తున్నాం అనుకో, ఎవరినైనా పోషిస్తున్నాం అనుకో, వాళ్ళకి ఆసక్తి లేకుండా, వాళ్ళ పట్ల ఆసక్తి లేకుండా ఉండడం చాలా కష్టం. ఈ ఆకాశము గాలి అన్నది వాటికి చైతన్యం లేదు, సో వాటికి ఆసక్తి లేదంటే నమ్ముకోవచ్చు. కానీ భగవంతుడికి ఆసక్తి లేకపోవడం ఏంటి జీవుల పట్ల? అదే ఈ అచింత్యమైన విషయం, అదే యోగం ఐశ్వర్యం. ఓకే, సో ఏమంటున్నారు? సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కుంతిపుత్ర, అన్ని జీవులు ఓకే ప్రకృతి నుండి పుడతాయి. అలానే కల్పక్షరే ప్రళయము సమయంన ఓకే అవి ప్రకృతిలోకి వెళ్ళి మళ్ళీ కల్పాదవ్ మళ్ళీ కల్పము మొదలైనప్పుడు మళ్ళీ పుడతాయి. ఓకే, ప్రకృతిం స్వాం అవిష్టాభ్య విసృజ్యామి పునఃపున భూతగ్రామం ఇమం కృష్ణం అవశం ప్రకృతే వశత్. సో ఇక్కడ ఏమంటున్నారు? సమస్త జగతము ప్రకృతే వశత్, ఆయన ఆధీనంలో ఉన్నది. ఓకే, మళ్ళీ ఆయన సంకల్పముతోనే అది అది అప్రయత్నంగా ఆయన ఓకే ఆ సృష్టించడానికి ఆయన ప్రయత్నించనక్కర్లేదు. జస్ట్ ఆయన సంకల్పంతో, ఆయన సత్య సంకల్ప అంటాడు. ఆయన అనుకుంటే సృష్టి వచ్చేస్తుంది అంతే. అది కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది, ఏ టైంలో రావాలో. రాత్రి టైంకి ప్రళయం అయిపోతుంది, మళ్ళీ బ్రహ్మదేవుడు పొద్దున్న సమయానికి మళ్ళీ అన్ని జీవులు బయటకు వస్తాయి. ఓకే, సో ఆయనకి అందుకోసము దానికోసం కష్టపడనక్కర్లేదు. ఇంకేమంటున్నారు? నచమాం తాని కర్మాని నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీన అసక్తం తేషు కర్మసు. ఓ ధనంజయ, నచమాం తాని కర్మాని, ఈ కర్మలన్నీ, సో భగవంతుడు కూడా ఈ పనులన్నీ చేస్తున్నాడు కదా, ఇవన్నీ ఆయనని బంధించవు. ఎందుకు? ఉదాసీన, ఆయన ఉదాసీనుడై న్యూట్రల్గా ఉంటాడు. న్యూట్రల్గా అక్కడ కూర్చొని ఉండి
అసక్తం తేషు కర్మసు, ఆసక్తి లేకుండా ఆయన ఈ కర్మలన్నీ చేస్తున్నాడు. మనకి ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో అప్పుడు మనం కర్మబంధాలలో పడతాం. ఆయనకి ఏమీ ఆసక్తి లేదు, ఉదాసీనం, ఆయన న్యూట్రల్గా ఉండి అన్ని పనులు చేస్తున్నాడు. సో ఇదే మనకి ఆ భగవంతుడికి ఉన్న తేడా. హరే కృష్ణ. ఇంకా సో ఈ ప్రకృతితోని ఈ జీవులన్నీ సృష్టిస్తున్నాడు, ఈ మొత్తం సృష్టిని సృష్టిస్తున్నాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ ధనంజయ, సారీ ఇక్కడ ఏమంటున్నారు, ఓ కుంతిపుత్ర, నా శక్తులలో ఒకటైన ఈ ప్రకృతి ఓకే నా ఆజ్ఞ ప్రకారం మయాధ్యక్షేణ, సో ఆయన ఆజ్ఞ ప్రకారం సూయతే సచరాచరం, చర అచర అంటే కదిలేవి, అచర అంటే కదలనివి. కదిలేవి అంటే కొన్ని జీవులు కదులుతాయి, కొన్ని జీవులు అంటే చెట్లు ఇవన్నీ కదలవు. ఇవన్నీ ఈ ప్రకృతి ద్వారా ఆయన ఆయన ఆజ్ఞ ద్వారా ఈ ప్రకృతి సృష్టిస్తుంది. ఓకే నేనేమంటున్నారు మళ్ళీ, హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. హేతునానే అంటే ఆ ప్రకృతి నియమానుసారము ఈ సృష్టి మళ్ళీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ మళ్ళీ ప్రళయం వస్తుంది. సో ఇదంతా భగవంతుడు ఆ ప్రకృతి ద్వారా ఇవన్నీ చేస్తున్నాడు. సో ఇది 4 నుండి 10 శ్లోకాలు ఆయన ఏదైతే యోగం ఐశ్వర్యం, ఈ ఐశ్వర్యం ఏదైతే ఉందో, ఈ యోగ ఐశ్వర్యం ఏమైతుందో ఇది చెప్తున్నాడు అనమాట. ఆయన ఎలా ఈ సృష్టిని మొత్తము సృష్టిస్తాడో, ప్రళయం చేస్తాడో ఈ ప్రకృతి ద్వారా మనకు చెప్తున్నాడు. కానీ ఆయన దేని పట్ల ఆసక్తి లేకుండా ఉన్నాడు. అదే చాలా అమేజింగ్ థింగ్, ఆశ్చర్యమైన విషయం. 11 నుండి 15 శ్లోకాలలో రాక్షసులు, దేవి దేవతల ఆరాధకులు మరియు శుద్ధ భక్తులు. ఓకే, సో ముందు ఈ రాక్షసులకు, ఆసురుల గురించి చెప్తాను. అవజానంతి మామూఢ మానుషిం తనుమాశ్రితం పరంభావం అజానంతో మమ భూత మహేశ్వరం. ఓకే, సో మమ భూత మహేశ్వరం. సో సమస్తమునకు పరమ ప్రభు అయిన భగవంతుడు ఓకే ఈ పరంభావం అజానంతో, ఈయనని తెలియకుండా ఓకే మూడులు ఏమనుకుంటారు, ఇతను మానవ రూపంలో వచ్చినప్పుడు ఇతను సాధారణ మనుషుడే అని మానుషిం తను ఆశ్రితం. ఓకే, ఆయన మనకి కనిపించడానికి, వ్యక్తం అవ్వడానికి ఒక మానవ రూపం లాగా వచ్చినప్పుడు ఆయన్ని మూడులు పరిహాసం చేస్తారన్నమాట. ఉదాహరణకి ఈ శిశుపాలుడు ఆయన్ని ఎప్పుడు నిందిస్తూ ఉంటాడు. సో ఇలాంటి మూడులు వాళ్ళకి అజ్ఞానం కారణంగా వీళ్ళు ఆయనని ఓకే పరిహాసం చేస్తారు. మళ్ళీ వీళ్ళ గతి ఏంటి, ఓకే మోగ కర్మాను మోగ జ్ఞాన విచేతస రాక్షసిం ఆసురిం చైవ ప్రకృతిం మోహినిం శ్రిత. సో ఈ ప్రకృతి వల్ల మోహితులైన ఓకే ఈ ఈ వ్యక్తులు, ఈ రాక్షసులు, ఆసురి ప్రవృత్తులున్నే వ్యక్తులు ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఆశలు అంటే మోగ ఆశ, ముక్తికి కోరుకునే ఆశలు, వాళ్ళ కామ్యకర్మలు, వాళ్ళ జ్ఞాన అర్జనం చేసేటి అన్ని విచేతస, అన్ని విభ్రాంతి అయిపోతుంది. అన్నిట్లలో వాళ్ళు ఓకే వ్యర్థమవుతారు. ఇంకేమంటున్నారు, కానీ దీనికి విరుద్ధంగా మహాత్ములు ఎలా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రుత భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాది మవ్యయం. ఓ పార్థ కృతాకుమార, ఓకే మహాత్ములు ఓకే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దైవీం ప్రకృతి ఆశ్రిత, నా దైవ ప్రకృతిని ఆశ్రయిస్తారు. ఆశ్రయించి
జ్ఞాత్వ, నా గురించి జ్ఞానము. ఏం జ్ఞానం ఉంటుంది? భూతాది అవ్యయం, నేను ఆది అని, అంటే ఆయనే మొదలు, అన్నిటికీ ఆరిజిన్, మొదలు ఆయన్నే. అవ్యయం, ఆయనకి ఓకే, ఈ అవ్యయం అంటే యాక్చువల్ ఏ శరీరానికైతే 6 చేంజెస్ ఉంటాయి అన్నమాట. అంటే మనము పుడతాం, ఈ శరీరం పుడుతుంది, ఉంటుంది, తర్వాత పెరుగుతుంది, తర్వాత కొన్ని పుట్టిస్తుంది, తర్వాత మెల్లిమెల్లిగా డిటోరియేట్ అవుతుంది, తర్వాత చనిపోతుంది. అలా 6 చేంజెస్ ఉంటాయన్నమాట. కానీ భగవంతుడికి అలా ముసలితనము ఇవన్నీ రావన్నమాట. ఆయన శరీరము అవ్యయం, ఓకే, నశించనది. సో ఇది ఆయననే ఆది, ఆయన్నే అన్నిటికీ కారణము, ఆయనకి ఎవరు కారణము కాదు. ఆయన శరీరము నశించనిది, అవ్యయము, శాశ్వతమైంది అని తెలుసుకొని భజంతి అనన్య మనసో, ఎప్పుడు అనన్య అంటే ఆయనకే, ఎవ్వరికి కాకుండా మనసు మొత్తము ఆయన భజనలో పెడతారు. ఇంకేం చేస్తారు వాళ్ళు? సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢావత నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. సతతం ఎల్లప్పుడూ ఆయన్ని కీర్తిస్తారు. ఓకే, మాం అంటే నన్ను, భగవంతుడు చెప్పి, యతంతశ్చ దృఢావృత, మళ్ళీ దృఢముతో. ఓకే, వాళ్ళు యతంతశ్చ అంటే ఏమంటున్నారు ఇక్కడ, ప్రయత్నిస్తారు, ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు. ఓకే, భక్తి చేయడానికి. భక్తి నిత్యయుక్త ఉపాసతే. ఓకే, నిత్యము ఆయన అర్చనలో ఉంటారు. ఆయనకి నమస్యంతశ్చ, ఆయనకి ఎల్లప్పుడూ ఆ అర్చన చేస్తూ నమస్కారాలు పెడతారనమాట. దండవత్ ప్రణామములు అంటారు. ఓకే, సో నమః అంటే నాది కాదు నీది, నాది ఏది కాదు అంతా నీదే అని నమః అన్నప్పుడు. ఓకే, సో ఇంకా ఇతర రకాల ఆరాధకులు జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుదా విశ్వతోముఖం. సో వీళ్ళు పరోక్షంగా అంటే ఇండైరెక్ట్ గా ఆరాధించేవారు ఈ జ్ఞానయోగులు. కొంతమంది ఏంటంటే ఏకత్వేన పృథక్త్వేన, దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే ఏకత్వేన, తన్ను తాను భగవంతుడు అనుకుంటాడు, అనుకొని తననే ఆరాధించుకుంటాడు అనమాట. వారికి వచ్చే ఫలము 12వ శ్లోకాలో ఏదైతే చర్చించామో అది మోగాశ మోగ కర్మానో మోగ జ్ఞాన విచేతస. వాళ్ళ ఆశలు, ముక్తికి పొందే ఆశలు, ఓకే, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ కర్మలు అన్నీ విఫలమవుతాయి. పృథక్త్వేన, అతను భగవంతుడి యొక్క ఏదో ఒక రూపాన్ని కల్పిస్తాడు. అంటే మనోకల్పన చేసుకొని ఏదో ఒక రూపాన్ని పూజిస్తూనే ఉంటాడు. ఓకే, సో వీళ్ళ గురించి 20 నుండి 25లో చెప్తారు. బహుదా విశ్వతోముఖ, విశ్వరూపాన్ని ఆరాధించడం. ఈ విశ్వరూపంలో భగవంతుడి భౌతిక అన్ని వస్తువులలో అన్నిట్లలో ఎలా ఉన్నాడో అలా ఆ విశ్వరూపాన్ని ఆరాధిస్తారనమాట. ఇది 16 నుండి 19లో చెప్పారు. ఇంకో రకంగా చూసుకోవాలంటే ఏకత్వేన పృథక్త్వేన అంటే, ఓకే, ఆయన్ని ఆ గుణాలని ఈ 2 కలుపుకుంటే ఇంకో రకంగా జ్ఞానయోగులు వస్తారు. వాళ్ళు ఆ వ్యక్తితో సమానమైన గుణాలు ఉన్నాయి భగవంతుడికి అతనికి, కానీ అతను భగవంతుడు బృహత్ అంటే ఆయన గుణంలో సముద్రం లాంటివి, ఈయనవి లఘు అంటే ఒక నీటి చుక్క లాంటివి. అలా తెలుసుకొని కూడా ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు. సో ఇది ఏకత్వేన పృథక్త్వేన. సెపరేట్గా చేసినప్పుడు ఒక రకమైన అర్థం వస్తుంది, 2 కలిపి చూసినప్పుడు ఒక రకమైన అర్థం వస్తుంది. అలా ఓకే, ఇలాంటి అన్ని వ్యక్తుల గురించి భగవంతుడు 7వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో అన్ని ఆరాధకుల గురించి, ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ గురించి, అందరి గురించి తెలియజేస్తున్నారు మనకి. మళ్ళీ శ్రీకృష్ణుడి అన్ని ఆరాధనలకు లక్ష్యం. 16 నుండి 25, 16 నుండి 19లో శ్రీకృష్ణుని విశ్వరూపంలో ఎలా గుర్తించాలి, సో ఎలా ఆయన
7వ అధ్యాయంలో కొన్ని చెప్పాడు, 9లో కొన్ని చెప్తుంటాడు, 10లో ఇంకెక్కువ చెప్తాడు ఆయన అన్నిట్లలో ఎలా ఉన్నాడు అనేది. అహం కృతుర్ అహం యజ్ఞ స్వాదాహం అహం ఔషధం మంత్రోహం అహం ఏవాజ్యం అహం అగ్నిర్ అహం ఉతం. అహం క్రతు అంటే క్రతువులు అంటే రిచువల్స్. ఓకే, ఆయన్నే అంటున్నాడు. అహం యజ్ఞాలు ఆయనే అంటున్నాడు. స్వాదాహం అహం ఔషధం, ఔషధం కూడా ఆయన్నే. ఓకే, అందుకోసం ఈ ఔషధాలు ఆయుర్వేద ఔషధాలు తీసుకున్నప్పుడు చేసేటప్పుడు కూడా ఔషధం చేసేటప్పుడు విష్ణు మంత్రాలు చదవాలి, తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు విష్ణు మంత్రం చెప్పి ఇవ్వాలి, తీసుకునేటప్పుడు విష్ణు మంత్రం చెప్పుకుంటూ తీసుకోవాలి. మంత్రోహం అహం ఏవాజ్యం, మంత్రము కూడా ఆయన్నే. ఏ అజ్యం అంటే నెయ్యి కూడా ఆయన్నే. అహం అగ్నిర్, అగ్ని ఆయన్నే. ఉతం ఉతము ఆయన్నే, ఆహుతి ఉతం అంటే. సో ఇది ఈ 16వ శ్లోక 4వ అధ్యాయంలో 25వ శ్లోక రెండు కొద్దిగా పోలికలు ఒకేలా ఉంటాయన్నమాట. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మణో బ్రహ్మణాహుతం బ్రహ్మేణ తేన గంతవ్యం. ఆ శ్లోక ఈ శ్లోక రెండు ఒకే రకంగా ఉంటాయి. మళ్ళీ 17వలో ఏం చెప్తున్నాడు? పితాహమస్య జగతో మాతాదాత పితామహ వేద్యం పవిత్ర మోంకార రుత్ సమయజురేవచ. ఇంకేమంటున్నాడు? పితాహమస్య జగతో. సో నేను ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, పోషకుడిని, పితామహుడిని, జ్ఞాన లక్ష్యమును అంటే వేద్యం అంటే జ్ఞాన లక్ష్యము, పవిత్రం చేసేవాడిని, ఓంకారమును, ఋగ్వేద, సామవేద, యజుర్వేద ఇవన్నీ నేనే. ఏమంటున్నారు? గతిర్భర్త ప్రభు సాక్షి నివసా శరణం శ్రీ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజం అవ్యయం. ఓకే, గతి అంటే లక్ష్యము, భర్త అంటే భరించేవాడు, పోషించేవాడు, ప్రభు ఆయన్నే ప్రభువు, సాక్షి అన్నిటికీ సాక్షి ఆయన్నే, నివాసము, శరణం, సుహిత్ అంటే అందరినీ శ్రేయోభిలాష, ప్రభవ ప్రళయ ఓకే, సృష్టి ప్రభవం అంటే సృష్టి, ప్రళయం అంటే ప్రళయం. ఓకే, సో సృష్టి అన్నప్పుడు ఆయన నుండి వచ్చేది, ప్రళయము మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళిపోతుంది. స్థానం ఓకే, సమస్తానికి ఆధారము, నిదానం విశ్రాంతి స్థానము, బీజం అవ్యయం అవ్యయ బీజము. సో అవ్యయ బీజం అంటే అన్ని అవ్యయ బీజాలు. ఈ శరీరానికి చావు ఉంది, ఆత్మకి చావు లేదు. సో ఆ బీజము ఆయన్నే అని చెప్తుంది. తపామ్యహం అహం వర్షం నిగృహ్ణామి ఉత్సృజ్య మిచ అమృతం చైవ మృత్యుశ్చ సత్ అసత్ అహం అర్జున. ఓకే, మళ్ళీ ఏమంటున్నా? ఓ అర్జున, వేడిని అందించువాడను నేనే, వర్షం నిగృహ్ణామి అంటే నిరోధించువాడను, మరియు ఉత్సృజ్యామిచ కురిపించువాడను. వర్షాన్ని నిరోధించాలన్నా కానీ కురిపించాలన్నా కానీ ఆయన్నే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్ ఆత్మ, అసత్ భౌతిక పదార్థము రెండు నాలోనే ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు? ఇప్పుడు దేవతల ఆరాధన మరియు ఆయన్ను ఆరాధించు వారిని పోల్చడం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ రెండు పోల్చుకుంటూ చెప్తాను అనమాట. సో ముందు ఆ విశ్వరూపాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు దేవతల ఆరాధించే వారి గురించి చెప్తున్నాను. త్రైవిద్యమాం సోమపా పూతపాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోక మష్నంతి దివిదేవ భోగాన్. సో ఏమంటున్నారంటే ఇక్కడ స్వర్గతిం ప్రార్థయంతే అంటే స్వర్గాన్ని పొందాలని ప్రార్థించేవారు. ఓకే, వేదాధ్యయనము త్రైవిద్యమాం వేదాధ్యయనము చేసి సోమపానము సోమరసము త్రాగేవారు. ఓకే, సో ఈ పాపాల నుండి ముక్తులై పూత పాప. ఓకే, తే పుణ్య సాధ్యం సురేంద్రలోకం. ఓకే, సో సురేంద్రలోకం అంటే స్వర్గాన్ని పొంది మష్నంతి దివిదేవ భోగాన్ని అక్కడ భోగాలు అనుభవిస్తారు. ఓకే,
సో అక్కడ మళ్ళీ ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి తేతం దుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కానీ అక్కడ వెళ్ళి భుక్త్వా ఆ భోగించే వాళ్ళు స్వర్గలోకానికి విశాలమైన భోగాలు ఉన్నాయి, కానీ అవి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అవి ఒకానొక సమయం తర్వాత క్షీణిస్తాయి. ఆ పుణ్యం ఎప్పుడైతే అయిపోతుందో వాళ్ళు మళ్ళీ మర్త్యలోకానికి మళ్ళీ తిరిగి వస్తారు. ఏవం త్రై ధర్మ మనుప్రపన్న గతాగతం కామ కామాలవంతే. ఓకే, మళ్ళీ ఏమంటున్నారు, ఈ విధంగా ఏవం త్రై ధర్మ మా ప్రపన్న అంటే మూడు వేదాలు పాటిస్తూ ఆ స్వర్గాలు పొందుతారు. గత అగతాం. గత అంటే మృత్యువు, అగతాం అంటే జన్మ. ఈ జన్మ మృత్యు చక్రంలో ఉంటారనమాట. ఈ స్వర్గాన్ని పొంది ఆయన భోగాలు అనుభవించి మళ్ళీ మళ్ళీ జన్మము మరణము అవుతూ ఉంటుంది. కానీ ఆయన భక్తులు అనన్యశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యవియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కానీ నా దివ్య రూపమునే ధ్యానిస్తూ అనన్యశ్చింతయంతో మాం, ఓకే, అనన్య భక్తితో సర్వదా నన్ను అర్చించే వారికి పర్యుపాసతే, వాళ్ళకి ఏం చేస్తాడు భగవంతుడు, తేషాం నిత్యవియుక్తానాం, ఎల్లప్పుడూ ఆయన సేవలో యుక్తమైన వారు యోగక్షేమం వహామ్యహం. యోగ అంటే లేనివి ఆయన సమకూరుస్తాడు, క్షేమం ఉన్న వాటిని రక్షిస్తాడు. ఓకే అని చెప్తున్నాను అనమాట. సో ఎవరైతే ఆయన భక్తిలో పాల్గొని ఉంటారో భగవంతుడు ఏవేవైతే మనకు లేవో అవి చేకూరుస్తాడు, ఏవి ఉన్నాయో వాటిని రక్షిస్తాడు. సో పైన వాటికి ఆ పుణ్యం పోయిన తర్వాత అవి క్షీణించిపోతాయి, మళ్ళీ మర్తెలో కనుక్తాయి. కానీ భక్తులకి ఏవి తగ్గవు, ఉన్నవి ఎల్లప్పుడూ ఉంటాయి. ఏముంటాయి? మెయిన్ భక్తి. అందుకోసం 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మాతో భయం. కొద్దిగా భక్తి చేసినా కానీ, ఒక 1% చేసినా కానీ మళ్ళీ నెక్స్ట్ జన్మలో 2% నుండి స్టార్ట్ చేస్తాం. అలా అనమాట. మళ్ళీ ఇంకేమంటున్నారు, ఏప్యన్యతా దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తే అపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం. ఓ కుంతిపుత్ర, ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు, ఓకే, అన్య దేవతా భక్త. ఓకే, సో ఇతర దేవతలకు భక్తులై వాళ్ళు శ్రద్ధతో పూజించేవారు యజంతే శ్రద్ధయాన్విత. తే అపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. వాళ్ళు నన్నే పూజిస్తున్నారు కానీ తప్పుగా పూజిస్తున్నారు, అవిధి పూర్వకం. సో అన్ని దేవదేవతలు ఆయన అంగాలు, కానీ భగవంతుడు అంటున్నాడు కదా మళ్ళీ ఆయన్నే పూజిస్తున్నారని. అవును, ఆయన్నే పూజిస్తున్నారు, ఆయన నుండే ఫలాలు వస్తాయి, కానీ భావం మాత్రము ఆయనని పూజిస్తున్నారని పూజించట్లేదు. నేను దేవతనే పూజిస్తున్నాను, దేవుణ్ణే ఆ దేవి దేవతలనే పూజిస్తున్నానని ఆ భావంతో పూజిస్తున్నారు కాబట్టి అది అవిధి పూర్వకం. ఓకే, సో భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఆయన మళ్ళీ ఇంకేం చెప్తున్నారు, అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ నతుమాం అభిజానంతి తత్వేనాత్య శవంతితే. ఓకే, సో అన్ని అహం హి, ఖచ్చితంగా అహం నేను అన్ని యజ్ఞాలకు భోక్తను, ఓకే, భోగం చేసేవాను, ప్రభురేవచ నేనే ప్రభువుని, నతుమాం అభిజానంతి కానీ నన్ను తెలుసుకోక నా తత్వం కొనని వారు శవంతితే వాళ్ళది పతనం అయిపోతుంది. సో వీళ్ళు యజ్ఞాలు అర్పిస్తున్నారు దేవతలకి ఆయనని తెలుసుకోకుండా, కానీ అన్ని యజ్ఞాలకి భోక్త ఆయన్ని. సో తప్పుగా అవిధి పూర్వకంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పతనం అవుతుంది. ఏం పతనం అవుతుంది? ఓకే, యాంతి దేవా వృతా దేవాన్ పితృన్ యాంతి పితృవృత భూతాని యాంతి భూతేజ్య.
యాంతి మాద్యాజినోపి మాం. సో ఏమంటున్నారు? యాంతి దేవా వృతా దేవాన్. ఎవరైతే దేవతలను పూజిస్తారో వాళ్ళు దేవత లోకానికి వెళ్తారు. అలానే ఎవరైతే పితృని పూజిస్తారో వాళ్ళు పితృలోకానికి వెళ్తారు. ఎవరైతే భూత ప్రేతాలను పూజిస్తారో వాళ్ళు భూత ప్రేతాల లోకానికి వెళ్తారు. కానీ నన్ను ఎవరైతే పూజిస్తారో నా దగ్గరికి వస్తారు అని చెప్తున్నాడు. ఓకే, అందుకోసము ఏ ట్రైన్ ఎక్కినా కానీ మనం ఢిల్లీకి వెళ్ళాము. హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ నుండి ట్రైన్ తీసుకున్నాం అనుకో, ఓకే, కన్యాకుమారికి వెళ్ళే ట్రైన్ ఎక్కితే మనం ఢిల్లీకి వెళ్ళాం, కన్యాకుమారికే వెళ్తాం. అలానే ఎవరిని పూజిస్తే వాళ్ళ లోకానికి వెళ్తాం. అదే చెప్తున్నారు. సో అందుకోసము మళ్ళీ ఇది పతనం ఎందుకు అవుతుంది? ముందు చెప్పినట్టు క్షీణే పుణ్యే లోకే విశంతి, మర్త్య లోకే విశంతి. సో ఎందుకంటే ఆ దేవత లోకానికి వెళ్ళిన తర్వాత ఆ పుణ్యం అయిపోయిన తర్వాత, తరిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావాల్సింది. కానీ భక్తి ఎప్పుడు తరగదు. సో ఆ భక్తి ద్వారా భగవంతుడి లోకానికి వెళ్తే మళ్ళీ తిరిగి రాము. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం. ఆ లోకానికి వస్తే మళ్ళీ ఈ లోకానికి దుఃఖాలయానికి రారు అని చెప్పారు. సో కృష్ణుడిని ఆరాధించేవారు, వాళ్ళ ప్రేరణ ఏంటి? ప్రేమ మరియు సేవించుట. దేవతలను ఆరాధించేవారు వాళ్ళ ప్రేరణ భౌతిక కోరికలు. సో కృష్ణుడు ఏమిస్తాడు? మనకు అవసరమైనయే ఇస్తాడు, తల్లిదండ్రుల వల్లే. దేవతలు మనం ఏం అడిగితే, మనము మంచిగా కరెక్ట్గా పూజ చేస్తే మనం ఏం కోరుకుంటామో అవి ఇస్తారు. ఎలా అంటే దుకాణం దగ్గరికి వెళ్ళేసి మనము డబ్బులు ఇస్తే మనం ఏం కోరుకుంటే అవి ఇచ్చేస్తాం. కానీ తల్లిదండ్రులు అలా కాదు. ఓకే, మనకి ఏది అవసరమో అది ఇస్తారు. ఆశీర్వాద ఫలాలు, కృష్ణుడు ఇచ్చే ఫలాలు శాశ్వతము, దేవతలు ఇచ్చే ఫలాలు తాత్కాలికం. మళ్ళీ ఇప్పుడు ఆయన యొక్క ఆరాధన మహిమలు చెప్తున్నాం. ఇవి మంచిగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ భక్తి చాలా సరళమైంది. అయ్యా మళ్ళీ నిన్ను పూజ చేయాలంటే ఏం చేయాలి? ఎన్ని యజ్ఞాలు చేయాలి? ఏమేం చేయాలి? ఓకే, సింపుల్ చెప్తాడు. పత్రం పుష్పం ఫలంతో యం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపరిత అశ్నామి ప్రయతాత్మన ప్రేమతో. ఓకే, భక్తితో పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, తోయం అంటే నీరు కానీ నాకు ఇస్తే తదహం భక్తి ఉపరితే ఆశ్నామి ప్రయతాత్మన. నేను ఆ భక్తితో ఇస్తే నేను ఆ భక్తితో స్వీకరిస్తాను. ఆశ్నామి యాక్చువల్గా తోయాన్ని ఆశ్నామి అనొద్దాను. ఆశ్నామి అంటే తినడం. కానీ భక్తితో ఇస్తున్నారు కాబట్టి నీళ్ళని కూడా నేను తినేస్తా అంటున్నాడు. ఓకే, ఇక్కడ బెంగాల్లో కూడా నీళ్ళని తింటారు అంటారు. సో మేబీ ఇక్కడ నుండే తీసుకున్నారేమో వాళ్ళు. సో భగవంతుడు ఎంత ప్రేమలో మునిగిపోయారంటే ఆశ్నామి అంటున్నాడు. తీసుకుంటాను, తినేస్తాను అంటున్నాడు. సో ఇది శుద్ధ భక్తి. అంటే ప్రేమతో భక్తితో ఇస్తే ఆయన భక్తితో తీసుకుంటాడు, మళ్ళీ మనకి భక్తి ప్రసాదిస్తాడు, ఆ ప్రేమని ప్రసాదిస్తాడు. మళ్ళీ ఏమంటారు? సరే ఇది కాదా? యత్ కరోషి యదాశ్నాసి యజ్జిహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తద్ కురుష్వస్య మదర్పణం. ఏమంటున్నారు? యత్ కరోషి, నువ్వు ఏది చేసినా, యదాశ్నాసి ఏది భుజించినా, యజ్జిహోషి ఏది ఆహుతి ఇచ్చినా, ఓకే, దదాసి యత్ ఏది దానము చేసినా, యత్ తపస్యాసి ఏ తపస్సులు చేసినా, ఓకే, తత్ కురుష్వ మదర్పణం, నాకు అది అర్పించవచ్చు. సో మనం ఏదైతే కర్మలు చేస్తున్నామో దాని నుండి వచ్చింది ఏదైతే ఫలితం ఉందో దాన్ని కూడా అర్పించవచ్చు. కానీ ఇది ఆ 26వ శ్లోకం కన్నా ఇది ఒక లెవెల్ తక్కువ. ఎందుకంటే ఫస్ట్ మనం కర్మలు చేస్తున్నాము, తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాం. మొదటిది ఏంది? పత్రం పుష్పం ఏంది? భగవంతుడి కోసమనే పోయేసి ఆ పుష్పాన్ని ఆ ఫలాన్ని కొనుక్కొని తీసుకొని వస్తున్నాం. కానీ ఇది నేను చేసిన, ఇంకో నా డబ్బులు నీకు ఇస్తున్నా అంటున్నాం. అందుకోసం ఇది తక్కువైపోతుంది. అదేంటి? అయ్యా ఇది నీదే, నువ్విచ్చిందే నేనే నీకు ఇస్తున్నా, నీకే నేను ఇస్తున్నా, అంతా నీదే, నీకు ఇస్తున్నాను నేను, నాదేమి కాదు.
ఇక్కడ చెప్తారు, లైక్ మంత్రాలు ఉంటాయి. ఓం కేశవాయ నమః. కేశవాయ అంటే కేశవ అనాలి. కేశవాయ అంటే ఇది నీకు. ఓకే, నీకు అంటే ఇంక ఆయనకే సమర్పించేశాను. నమః అంటే నాది కాదు అంట. ఓం కేశవాయ నమః అని ఒక పత్రం కానీ పుష్పం కానీ ఇస్తే, అయ్యా ఇది నీది, నీకు నేను ఇస్తున్నాను, నాది కాదు. నమమ అన్నది మోర్ ఇంపార్టెంట్ అంట, చాలా ముఖ్యమైనది. నాది, ఓకే, నేను నాది, ఈ మమత్వంతోనే ఇక్కడ ఉండిపోతాం. కానీ అందుకోసము అప్పుడు అలా నమః అన్నప్పుడు నాది కాదు నీది అని మనం అర్పిస్తున్నాం. అది భక్తి. ఓకే. శుభాశుభైర్ ఫలైర్ ఏవం మోక్షసే కర్మ బంధనై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాముపాస్యసే. ఓకే, ఇంకేమంటున్నారు? ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి వాని శుభ అశుభముల నుండి విముక్తుడు కాగలవు. ఓకే, మళ్ళీ ఎట్టి సన్యాస యోగ సిద్ధాంతములో నాపై మనస్సు పెట్టినచో నీవు విముక్తుడవై నన్ను చేరుకుంటావు. విముక్తో మాం ఉపాస్యసి, మామై ఉపాస్యసి. ఓకే, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. మళ్ళీ ప్రశ్న రావచ్చు, అయ్యా నువ్వేంటి నీ భక్తులకి ఇంత పక్షపాతం ఎందుకు చూపిస్తున్నావు అని ప్రశ్న రావచ్చు కృష్ణుడు. సమోహం సర్వభూతేషు నామే ద్వేష్యోస్తి నా ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేతేషు చాప్యహం. నేను అందరికీ సమానంగా ఉంటాను, అన్ని జీవులతో నేను సమానంగా ఉంటాను, నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని ప్రేమ చేయను. కానీ నన్ను ఎవరైతే నాకు భక్తి చేస్తారో, ఎవరైతే నన్ను భజిస్తారో, ఓకే, ప్రేమతో భక్తితో నాకు ఏదన్నా అర్పిస్తే వాళ్ళని కూడా ప్రేమగా నాలోనే నేను చూసుకుంటాను. వాళ్ళు నా హృదయంలో నేను వాళ్ళ హృదయంలో ఉంటాను. మయి తేతేషు చాప్యహం, నేను వాళ్ళ హృదయంలో ఉంటాను, వాళ్ళ నా హృదయంలో ఉంటాను. మిమ్మల్ని ఇదేంటి ఒకసారి రకంగా అంటారు, సమూహం అంటారు, ఇంకో రకంగా అంటారు, నేను వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళు నా హృదయంలో ఉంటారు, నేను వాళ్ళ హృదయంలో ఉంటా అంటాడు. ఇదేంటి? సో ద్వేషించడం అంటే ఇప్పుడు ఆయనకు ఎవరన్నా అపకారం చేశారనుకోండి, ఆయన అది గుర్తుపెట్టుకోడంట. ఎన్ని అపకారాలు చేసినా కానీ వచ్చేసి మళ్ళీ ఆయన ముందుకు రాగానే అవన్నీ ప్రీవియస్ది గుర్తుపెట్టుకోడు ఆయన. మళ్ళీ ముందు వచ్చేసి, అయ్యా నువ్వే దేవాది దేవుడవు, నీకు నీరు పెడతాను అని అంటే, ప్రేమతో ఆయన నీరు పెట్టగానే ముందు చేసిన అన్ని మర్చిపోయి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా, ఆయన కూడా ప్రేమించడం స్టార్ట్ చేసేస్తాడు. సో అందుకోసం ఆయనకి ఆ ద్వేషం అన్నది ఉండదు, అందరినీ ప్రేమిస్తాడు. ఓకే, అందరితో సమానంగా ఉంటాడు. కానీ ఎవరైతే ప్రేమిస్తారో, అందుకోసము 4వ అధ్యాయం 11వ శ్లోకాలు చెప్పారు, ఏ యతామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యం. ఎవరు నాతో వ్యవహరిస్తారో వాళ్ళతో అలానే వ్యవహరిస్తాను. ఆయనతో ప్రేమతో వ్యవహరిస్తే ఆయన కూడా ప్రేమతో వ్యవహరిస్తారు. కానీ ఆయనతో ఎవరన్నా ద్వేషంగా కొట్లాడాలనుకుంటే ఆయన ఏం చేస్తాడు, అయ్యా నువ్వు నాతో కొట్లాడాలనుకుంటున్నావు, నేను కూడా కొట్లాడుతా. సో అందుకోసము ఈ శిశుపాలుడు, ఇలాంటి జరాసంధుడు, వీళ్ళందరూ అలానే అటాక్ చేయడానికి వెళ్తారు. ఆయన అటాక్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు కోరుకుంటారు. మళ్ళీ ఇలా ఎవరైతే ఆయనకి భక్తి చేస్తారో, సుదురాచారం అంటే ఎప్పుడైనా తప్పు పనులు చేశారనుకోండి, దురాచారం అంటే చెయ్యకూడనివి చెయ్యాల్సినవి చేయకపోతే దురాచారం అంటారు. ఆచారాలు ఏం పాటించట్లేదు. సుదురాచారం అంటే చెయ్యకూడనివి చేయడం వల్ల తప్పు కార్యాలు. సో ఈ భౌతిక జగతంలో ఉన్నందువలన త్రిగుణాలతో ప్రభావితమయ్యి భక్తి చేసే అతను కూడా ఎప్పుడన్నా ఏదన్నా పెద్ద దురాచారం చేశారంటే, ఓకే, వాళ్ళని భగవంతుడు ఎలా చూస్తాడు? అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్యభాగ్
సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో ఈసా. సుదురాచారం చేశాడు, ఎంతో పెద్ద దురాచారం చేయకూడదని చేశాడు. కానీ అతను లోపల ఓకే చాలా బాధపడుతున్నాడు. బాధపడుతూ భక్తిని వదలట్లేదు, భగవంతుని వదలట్లేదు, భజన చేస్తూనే ఉన్నాడు. భజతే మాం అనన్య భావం, అనన్య భక్తి, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, భగవంతుని దగ్గరనే ఉన్నాడు. ఓకే, అతన్ని భగవంతుడు సాధురేవ సమంతవ్య, అతన్ని సాధు అని పరిగణించాలి. ఎందుకు? సమ్యక్ వ్యవసితో హిస, అంటే ఆయన ఆ భక్తిలో నెలకొని ఉన్నందు. సో అందుకోసం ఇప్పుడు ఉదాహరణకి తల్లిదండ్రులు, ఎవరైనా పిల్లోడు ఎప్పుడు ఎల్లప్పుడు మంచిగా ఉండే, ఏదో తప్పు చేశాడు, కానీ తల్లిదండ్రులకు వచ్చి చెప్పుకున్నాడు, నేను మారుతాను, నేను మళ్ళీ మంచివాడిలాగానే ఉంటాను అని అంటే, బయటి వాళ్ళు క్షమించకపోవచ్చు, కానీ తల్లిదండ్రులు క్షమించేస్తారు. అతను నిజాయితీగా ఉన్నాడు కాబట్టి, తప్పు చేశాడు ఒప్పుకొని మళ్ళీ మంచివాడిలాగా ప్రవర్తిస్తున్నందుకు అతన్ని ఆ తప్పు చేసిన దాన్ని మర్చిపోయి మంచివాడిలాగానే చూస్తారు. ఉదాహరణకి ఎవరినన్నా జైలుకి పంపించిన, తప్పు కార్యం చేసినందుకు జైల్లో వెళ్ళి అన్ని మంచి పనులు చేస్తే ఆ జైలు వాళ్ళే అతని ఏదైతే శిక్ష ఉంటుందో దాన్ని తగ్గించేస్తారు. సో భగవంతుడు అదే చేస్తున్నాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి. సో ఏమంటున్నారు? క్షిప్రం, ఓ అర్జున, త్వరలో అతను ధర్మాత్ముడు అవుతాడు. శాశ్వత శాంతిని నిగచ్చతి అంటే శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ కౌంటేయ, కుంతిపుత్ర, ప్రతి జానీహి నామే భక్త ప్రణశ్యతి, అందరికీ చెప్పు, తెలియజేయి, గట్టిగా వెళ్ళి చెప్పు అందరికీ, నా భక్తుడు ఎప్పుడు నాశనము కాడు. ఓకే, సో ఇప్పుడు భగవంతుడే చెప్పవచ్చు నా భక్తుడు నాశనం కాదు, కానీ అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకంటే ముందుకెళ్ళిన తర్వాత కృష్ణుడు ఆయుధాలు ఎత్తనని చెప్తాడు యుద్ధంలో, కానీ భీష్ముడు ఎప్పుడైతే చాలా ఘోరంగా యుద్ధం చేసేటప్పుడు ఇంకా ఆయన్నే ఇక అర్జునుడేమో చంపాలా వద్దా అని తీవ్రంగా యుద్ధం చేయట్లేదు ఆయన, ఈయన్నేమో తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు 10వ రోజు. ఇక ఈయన్నే రథం పై నుండి దిగేసి అక్కడ పడ్డ బండి చక్రం పట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట, రథ చక్రం. అప్పుడు అర్జునుడు వచ్చిన, ఆయన నువ్వు ఆయుధం ఎత్తనన్నావు, నువ్వు ఎత్తుతున్నావు, వద్దు నేనే తీవ్రంగా యుద్ధం చేస్తాను అని మళ్ళీ యుద్ధం చేస్తాడు. సో ఆయన ఒట్టుని పక్కన పెడతాడు, ఆయన భక్తులని ఆదుకోవడానికి. అందుకోసము మళ్ళీ మనుషులు అంటారు, అయ్యా నీ ఒట్లని తప్పే, మేము నమ్మము అంటారు. అందుకోసం ఏమంటారు? ఓ అర్జున, నువ్వు చెప్తే అది నిజమైపోతుంది. ఎందుకంటే దానికి ఒక రోజు ముందు భీష్ముడు ఒక ఒట్టు తీసుకుంటాడు. భీష్ముడు శ్రీకృష్ణుడి పరమ భక్తుడు, శుద్ధ భక్తుడు. ఆయన ఒట్టు తీసుకుంటాడు, రేపు నేను ఎలా యుద్ధం చేస్తానంటే భగవంతుడే అతను ఆయుధం ఎత్తాలి, నా పైకి ఆయుధం ఎత్తి తీసుకొని రావాలి. ఆయన ఏదైతే వాగ్దానం తీసుకున్నాడో, ఒట్టు తీసుకున్నాడో దాన్ని నిజం చేయడానికి ఆయన ఆయుధం ఎత్తాల్సి వచ్చింది. దాని ఇంకా పెద్ద స్టోరీ ఉంది, మళ్ళీ ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. మళ్ళీ మామి పార్త వ్యపశ్రిత్య ఏపిష్యు పాపయోని స్త్రియో వైశ్యాస్తదా శూద్రస్ తేపి యాంతి పరాం గతిం. ఓ పార్త, ఓ పృథకుమార, వ్యపాశిత్ర, ఓకే, ఎవరైనా సరే ఆయన ఆశ్రయము తీసుకున్నాను, వాళ్ళు ఎలాంటి కుటుంబంలో పుట్టినా సరే, శూద్రులై ఉండని, వైశ్యులై ఉండని, స్త్రీలై ఉండని, ఎవరన్నా ఉండని, ఆయనని ఆశ్రయిస్తే వాళ్ళు పరామగతి, ఆశ్రయించి భక్తి చేస్తే వాళ్ళు భగవద్ధామంకి వెళ్తారు. సో వాళ్ళు ఓన్లీ పురుషులు, యోగులు, ఓకే, అయ్యి అడవిలలో వెళ్ళి ధ్యానం చేసి భక్తి చేస్తే వాళ్ళే వెళ్తారన్నది కాదు, సన్యాసులే వెళ్తారన్నది కాదు, అందరికీ భగవద్ధామం వెళ్ళడానికి అర్హత ఉంది. ఒకటి భగవంతుడి ఆశ్రయం తీసుకొని, శరణం తీసుకొని ఆయనకి భక్తి చేయాలి. సో వీళ్ళే వెళ్ళినప్పుడు
కిం పునర్బ్రహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తదా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమం. సో ఇంకా వీళ్ళకన్నా ఈ పుణ్యాత్ములు, ఓకే, బ్రాహ్మణులు, భక్తులు, రాజ ఋషులు, వాళ్ళు ఈ లోకంలో అనిత్యం అసుఖం లోకం, ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఓకే, వాళ్ళంటే పూర్వజన్మలో 100% కంప్లీట్ కాలేదు, వాళ్ళు ఈ జన్మలో పుట్టారు. అదే 6వ అధ్యాయంలో చెప్పారు కదా, ఎవరైతే పూర్తిగా వాళ్ళ భక్తి కంప్లీట్ చేసుకోరో బ్రాహ్మణుల ఇంట్లలో లేకుంటే గొప్ప వాళ్ళ ఇంట్లలో పుడతారు అని, భక్తుల ఇంట్లలో పుడతారు. సో అలాంటి పుట్టిన వాళ్ళు వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ భగవంతుడి భక్తి చేస్తారు. ఓకే, సో వాళ్ళు ఈజీగా భగవంతుడి ధామంకి వెళ్తారు. సో ఈ భక్తిని ఎలా చేయాలి మళ్ళీ మళ్ళీ లాస్ట్కి చెప్తుంది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామై వేష్యసి దైవం ఆత్మానాం మత్పరాయణ. మన్మనాభవ మద్భక్తో, ఎల్లప్పుడూ నన్ను మనసులో స్మరిస్తూ, మధ్యాజీ నన్ను, ఓకే, పూజిస్తూ, ఓకే, మాం నమస్కురు నాకు నమస్కారాలు పెడుతూ, మామైవేష్యసి యుక్త్వైవం, ఓకే, ఆయన భక్తిలో ఎల్లప్పుడూ యుక్తమై ఉన్నందుకు ఆత్మానం మత్పరాయణ. ఓకే, ఏమంటున్నారు ఇంకా, ఈ విధంగా నువ్వు నాయందే సంపూర్ణ మగ్నుడవై తప్పక నన్ను చేరుకుందువు. ఓకే, సో మామయ్య వేష్య సంపూర్ణంగా మగ్నుడైనందుకు ఆయన్ని అతను చేరుకుంటాడు. సో మళ్ళీ ఒకసారి ఆయన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ, ఆయనకి పూజ చేస్తూ, ఆయనకి నమస్కారాలు చేస్తూ, ఓకే, ఉంటే చాలు. మళ్ళీ ఆయనను కీర్తిస్తూ 14వ శ్లోకాలో చెప్పారు, ఉంటే చాలు. ఇదే భక్తి. ఈ శ్లోకము మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా చెప్తారనమాట, 65వ శ్లోకాలు. ఈ యొక్క శ్లోక ఇంకోటి శ్రేయాన్ స్వధర్మో విగుణ, నీ ధర్మాలు నువ్వు చెయ్యి అన్నది. ఈ 2 శ్లోకాలు 2 సార్లు చెప్తారు భగవంతుడు. సో అందుకోసం భగవంతుడు అదే చెప్తున్నారు, ఆయన భక్తులని కమ్మని చెప్తున్నారు. సో ఈ అధ్యాయంలో చివరి శ్లోక ఏం చెప్తున్నారు, ఆయన భక్తులయ్యి ఆయనని ఆశ్రయించి ఆయనకి పూజలు చేస్తూ, ఆయనకి నమస్కరిస్తూ, ఆయనను కీర్తిస్తూ, ఓకే, ఆయన ధామంని పొందమంటున్నాడు. ఇదే భక్తి, ఇదే రాజవిద్య, రాజగుహ్యం, ఇదే పరమరహస్యం. సో మొదటి 3 శ్లోకాలలో ఎవరు ఈ విద్యని అర్థం చేసుకుంటారో, ఎవరికి అర్హులు, అసూయ లేని వాళ్ళు, భగవంతుడి పైన శ్రద్ధ ఉన్నవారు ఈ విద్యని అర్థం చేసుకోగలుగుతారు. 4 నుండి 10 శ్లోకాలలో భగవంతుడి యొక్క ఈ యోగ ఐశ్వర్యం గురించి చెప్పారు. ఎలా ఈ అచింత్యమైన శక్తులు దాని గురించి చెప్పారు. ఎలా ఆయన అన్నిట్లలో ఉంటాడు, కానీ అన్నిటికీ పట్టించుకోకుండా ఉంటాడు. అంటే దేంతో ప్రభావితం కాడు ఆయన. మనం ప్రభావితం అవుతాం, ఆయన ప్రభావితం కాదు. 11 నుండి 15లో రాక్షసుల గురించి, అసురుల గురించి, వాళ్ళ యొక్క వాళ్ళకు వచ్చే ఫలాల గురించి, మరి భక్తులు ఏం చేస్తారో వాటి గురించి చెప్పారు. 16 నుండి 19లో ఆ విశ్వరూపంలో, అంటే అన్నిట్లలో ఆయన ఎలా ఉన్నాడు, అన్ని నేనే అని ఎలా చెప్పాడు, అంటే ఆయననే నెయ్యి, ఆయననే ఆహుతి, అవన్నీ వాటి గురించి. 20 నుండి 25లో దేవతల ఆరాధకులు వాళ్ళకి ఏమి పొందుతారు వాళ్ళు, ఓకే, ఆయన చెప్పారు, అది అవిధి పూర్వకం, వాళ్ళకు వచ్చే ఫలాలు అనిత్యం. ఓకే, 26 నుండి 34లో భక్తి యొక్క మహిమలను మనకు చెప్పారు. ఎలా చాలా సరళంగా భక్తి చేయొచ్చు, పత్రం పుష్పం ఫలంతో ఏం అర్పించేసి పెద్ద పెద్ద యజ్ఞాలు చేయనక్కర్లేదు. అలానే కీర్తిస్తూ, ఆయనకి నమస్కరిస్తూ, దండవత్ ప్రణామాలు చేస్తూ, ఓకే, అలానే ఆయనకి అర్చన చేస్తూ ఇలా భక్తి చేయొచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. ఈరోజు కరెక్ట్ టైంకి అయిపోయింది.
ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా రోజుల తర్వాత. మధ్యలో పనుల వల్ల రాలేకపోయారు. మీరు చెప్పారు కానీ 4-5 శ్లోకాలే మళ్ళీ కొంచెం సందేహంగా అనిపిస్తుంది. చెప్పండి చెప్పండి. ఆ నాలో ఇవన్నీ ఉంటాయి కానీ నేను వాటిలో లేను అని ఒక చోట అన్నారు. హ్మ్. నేను అన్నిట్లోనూ ఉంటానని మళ్ళీ అదే శ్లోకంలో పక్క శ్లోకంలో చెప్పారు. హ్మ్. ఈ ఈ ఈ భేదం నాకు అర్థం కాలేదు. బేసికలీ ఏంటంటే ఆయనలో ఆయన అన్నిట్లలో ఉన్నాడు. ఆ, ఓకే. అది మనం భాగవతం కూడా ఒప్పుకోవాలి కదా, ప్రహ్లాద్ చెప్పాడు కాబట్టి. సో కానీ ఆయనలో ఆయన అన్నిట్లలో ఉన్నాడు. ఆయన మళ్ళీ ఆయన అన్నిట్లలో లేను కూడా అన్నాడు. అదే అది ఎందుకన్నారు? అంటే ఏంటంటే వాటికి ఆయన శక్తుల ద్వారానే, ఆయన సంకల్పము ద్వారా వాటిని కంట్రోల్ చేస్తున్నాడు ఆయన. ఆయన ఏంటంటే పర్సనల్ గా ఉండి అన్నిటినీ నియంత్రించనక్కర్లేదు. అర్థమవుతుందా? సో ఆ రకంగా ఆయన లేడు కూడా. ఇప్పుడు ఉదాహరణకి చెప్తారు ప్రభుపాదుల వారు, ఓకే, తాత్పర్యాలలో చెప్తారు. ఇప్పుడు రాజు ఉన్నాడు, ఓకే, రాజు అంతటా ఉన్నాడు. ఈ దేశాన్ని మొత్తంలో ఆయన ప్రభావం ఉంది. అది చదివానండి. అధికారులు మాత్రం కనిపిస్తారు. కానీ ఆయన మంత్రుల ద్వారా అన్ని పనులు చేయిస్తాడు. కానీ మంత్రులు, ఆయన లేకుండా మంత్రులు ఏం చేయలేకపోతారు. సో ఆయన ఉన్నాడు, లేడు కూడా. ఆయన శక్తుల ద్వారా ఉన్నాడు, లేడు కూడా. కానీ ఇది రాజుకి మంత్రులకు చెప్పినప్పుడు ఏంటంటే, ఓకే, ఆయన శక్తులు ఆ మంత్రుల ద్వారా చేస్తున్నాడు. కానీ భగవంతుడు నిజంగా హిరణ్యకశిపుడు లాంటి వచ్చి సరే ప్రకటమవు అంటే ప్రహ్లాడు ఆజ్ఞేస్తే ప్రకటన కూడా అవుతాడు. రాజు ప్రకటన అవ్వకపోవచ్చు. ఇది ఉదాహరణ చెప్పడానికే. అలానే ఉదాహరణకి అది కూడా చెప్పారు కదా. సో ఎలా అయితే ఈ గాలి ఆకాశం, సో గాలి ఆకాశంలో ఉంది, కానీ గాలికి ఆకాశానికి ఏం సంబంధం లేదు. దాంట్లో ఉంది అంటే ఇప్పుడు అన్ని జీవులు నాలో ఉన్నాయి కానీ నేను వాటిలో లేను అంటాడు. మళ్ళీ భక్తుల కోసం వచ్చేప్పుడు వాళ్ళు నాలో ఉన్నారు, నా హృదయంలో ఉన్నారు, నేను వాళ్ళ హృదయంలో ఉన్నాను అంటున్నాడు. సో వీళ్ళకి అభక్తులకు వచ్చేవరకు నేను అందరిలో ఉన్నాను, లేను కూడా అని అన్నప్పుడు ఆయన మళ్ళీ అలూఫ్, ఆ గాలి ఆకాశం లాగా. కానీ మనకి సందేహం అక్కడ కూడా రావచ్చు, అయ్యా గాలి అన్నది ఆకాశం అన్నది దానికి ఏమి చైతన్యం లేదు, కానీ ఈయనకు చైతన్యం ఉంది కదా, ఈయనకు పట్టింపులు ఉంటాయి కదా, ఆయన మనిషి, ఒక వ్యక్తి. కానీ ఈయన అదే చెప్పారు కదా, ఆసక్తం. ఆయనకి దేని పట్ల ఆసక్తి లేదు, అందుకోసమే కర్మలలో బద్ధుడు కాదు ఆయన. ఓకే. సో అదే మనకి ఆయనకున్నది యోగం, ఐశ్వర్యం. మనకి ఆయనకున్న తేడా అదే. మనము ఏదన్నా పని చేస్తే, ఏదన్నా తయారు చేస్తే దానికి ఆసక్తి అయిపోతాము. ఇదంతా ఈ బీజాలన్నీ ఆయనేవే, కానీ ఆయన ఆసక్తి లేకుండా సరే అయ్యా నీకు ఈ కర్మ చేయాలని ఉందా, ఈ తప్పు పని చేయాలి, హిరణ్యకశిపుడు, రావణుడు అందరికీ ఛాన్స్ ఇచ్చేస్తాడు. కానీ లాస్ట్కి ఆయనదే నెగ్గుతుంది, ధర్మమే పైకి వస్తుంది. కానీ వాళ్ళు చేసిన తపస్యల వల్ల వాళ్ళు కొద్దిగా కంట్రోల్ చేయాలనుకుంటారు కదా. రావణుడు, హిరణ్యకశిపుడు సూర్యుడిని, చంద్రుణ్ణి, ఆయన లేచినప్పుడే సూర్యుడు లేస్తాడు కదా. సో అవన్నీ అవుతాయి కానీ కొద్ది కాలానికి. సో వాళ్ళ తపస్సుని, వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల తపస్సుని కొద్ది సంవత్సరాల్లో మొత్తము కోల్పోతారు. ఎందుకంటే భగవంతుడి నియమాలు పాటించారు కాబట్టి. అదే ప్రహ్లాదుడు చిన్న అబ్బాయి, భక్తి ద్వారా అంత పెద్ద తపస్సులు చేసిన ఆయన కొద్ది రోజుల్లోనే చనిపోతాడు. ఈయన భక్తి ద్వారా ఆయన ఓడించేస్తాడు. ఆయన ఏమి ఆయుధాలు ఎత్తలేదు, భగవంతుడిని శరణం పొందాడు అంతే. సో ఇవన్నీ ఏంటంటే మనము జోడించి చూడాలన్నమాట. ఈ భగవద్గీత ఏంటంటే శ్లోకాలని అన్నిటిని జోడించి చూస్తూ ఉండాలి. అంటే మళ్ళీ 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 చదవడము, వినడము ద్వారా మనకి ఇవి అర్థమవుతాయి.
సరేనండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఫ్యామిలీలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అని మీ కంపెనీలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అని అంత పెద్ద పిక్చర్ ఉంటుంది మీకు, అంత కలిసి చూస్తారు. అందుకోసము 60 years తర్వాత కన్సల్టెంట్స్ అయిపోతారు మీరు. సో అప్పుడు ఏంటంటే అంతా ఒకే దగ్గర చూస్తారు కాబట్టి దాని అర్థము బాగొస్తుంది అనమాట. అలానే ఇప్పుడు మనకు ఆచార్యులు చెప్తున్నారు కాబట్టి అది విని విని మనం ఏదో చర్చించుకుంటున్నాం. వాళ్ళు మనకి ఇవన్నీ భాష్యం ఇవ్వకపోతే మనము అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో ఆయన అవ్యక్తము వ్యక్తము కూడా. సో అవ్యక్తంగా అన్నిట్లలో ఉన్నాడు, వ్యక్తంగా అంటే ఆయనకి కనిపించే రూపముగా ముందలే కనిపిస్తున్నాడు భగవంతుడు అర్జునుడికి. అవ్యక్త రూపంలో అన్నిట్లలో ఉన్నాడు, వ్యాపించి ఉన్నాడు, వ్యక్తంగా ముందల కూడా కనిపిస్తున్నాడు. ఆ అవ్యక్తం అంటే ఈ కంటికి కనిపించండి, అంటే ఈ భౌతిక కళ్ళకి కనిపించండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మరొక ప్రశ్న అండి. ఆ టాపిక్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు. అదే మరొక ప్రశ్న. 30 శ్లోకంలో 30 మిక్కిలి అసహ్యమైన పనులు చేయవాడు కూడా ప్రేమయుక్తమైన సేవలో నిమగ్నుడైనచో అతడు మంచివాడైన సజ్జనుడి కింద పరిగణించవలను. ఇలా చెప్పడం వల్ల మనం చెడ్డ పనుల్ని ప్రోత్సహించినట్టు అవుతుందా? చెడ్డ పని చేయి, పర్వాలేదు, దేవుడు రక్షిస్తాడులే అన్నట్టుగా. అది ప్రభుపాద వారు ముందుకెళ్ళిన తర్వాత చెప్తారు ఇలా అనేసి. లాస్ట్ పారాగ్రాఫ్ లో చెప్పారు, on the other hand one should not misunderstand that a devotee in transcendental devotional service can act in all kinds of abominable ways. ఓకే, ఇంకో మెయిన్ ఏంటంటే అది తప్పు జరిగింది. ఓకే, సో నేను తప్పు చేస్తాను ఎల్లప్పుడూ అన్నది కాదు, తప్పు జరిగింది. యాక్సిడెంటల్ అంటే ఏంటంటే ఇప్పుడు రామాయణంలో రాముడే చెప్తాడు ఎవరి గురించి, మన ఇది విశ్వామిత్ర ముని గురించి. అది విధి ప్రకారం, ఓకే, విధి యొక్క ప్రభావం వల్ల ఆయన ప్రభావితుడయ్యాడని. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆ విధిని అర్థం చేస్తున్నాడు అక్కడ రాముడు లక్ష్మణుడికి. అంటే కైకేయి ఓకే విధి ప్రకారము, విధి ప్రభావం వల్ల ఆమె అలా చేసింది అంటాడు, లక్ష్మణుడికి చెప్తాడు. అంటే విధి అంటే అర్థం ఏంటో ఆయన చెప్తాడు అన్నమాట. అప్పుడు విధి అంటే ఏంటంటే కైకేయి ఎప్పుడు ఆలోచించలేదు ఆమె, జస్ట్ ఆ కొద్ది సమయానికే ఆ యొక్క సాంగత్యం వల్ల, మంతర సాంగత్యం వల్ల ఆమె ప్రభావితమయ్యి ఆ దురాచారం చేసింది, తప్పు కోరికలు వచ్చేస్తాయి. ఓకే, సో అలానే విశ్వామిత్రముని కూడా ఆయన తపస్సు చేసేటప్పుడు కోరుకోలేదు, హఠాత్తుగా ఇంద్రుడు పంపించేస్తాడు, హఠాత్తుగా మోహితుడు అయిపోతాడు. సో అలానే ఈ భౌతిక జగతంలో ఉన్నప్పుడు అలా మోహితులు అయిపోవచ్చు. యాక్సిడెంట్ అంటే లిటరల్గా అలా తీసుకోవద్దు, యాక్సిడెంటల్ అన్నట్టు. అంటే అలా మోహితులు అయిపోతారు. కానీ వాళ్ళు అలా భక్తి చేస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన్ని శరణం పొందారు కాబట్టి, దాంట్లో ఆస్వాదం పొందారు కాబట్టి, తప్పు చేసినా అని మళ్ళీ వెంటనే దాన్నే పట్టుకుంటారు. అంటే ఇప్పుడు విశ్వామిత్రముని ఆ రామాయణంలో చూసుకుంటే 10 సంవత్సరాలు మేనకాతో కాపురం కడుపుతాడు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ గుర్తొచ్చేస్తుంది, అయ్యా నేను ఏంటి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చేసానని. తర్వాత అన్ని వదిలేసి మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. కానీ ఆయన 10 సంవత్సరాలు చేసిన దాన్ని గుర్తుపెట్టుకోరు, బ్రహ్మర్షియే. సో అందుకోసం ఇది. సో బాహిర్గతంగా సుదురాచారం, కానీ ఆయన భక్తి చేస్తున్నారు కాబట్టి ఇది మనం అందుకోసం మనము మన స్థాయి నుండి మనం శరణం ఇవ్వలేము. అదే ఆచార్యులు అలాంటి వాళ్ళకి శరణం ఇవ్వచ్చు. వాళ్ళు ఓకే, ఇప్పుడు తల్లిదండ్రులకి తెలుసు ఆ పిల్లోడు ఏంటి అన్నది, పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అన్నది తల్లిదండ్రులకు తెలుసు. బయటి వాళ్ళకి అర్థం కాదు, తప్పు చేశాడు వాడిని జైల్లో పెట్టేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటారు. కానీ తల్లిదండ్రులు ఆ మనస్తత్వం అంతా చూశారు చిన్నప్పటి నుండి. సో అదే భగవంతుడు
గురువులు వాళ్ళు ఆ శరణం ఇవ్వగలుగుతారు. ఓకే, మనం సాధారణంగా చూస్తే అది లైసెన్స్ కాదు. అదే అందుకోసం ఇది కూడా అపరాధం అన్నమాట. నామబలం పైన భక్తి బలం పైన తప్పులు చేసుకుంటూ పోవడము అది అపరాధం. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. ఇంకా ఎవరికన్నా ప్రశ్నలు ఉన్నాయా? రామ్ లక్ష్మణ్ ప్రభు, ఇవాళ ఇవాళ ఓన్లీ శ్లోకాసే జస్ట్ డిస్కస్ చేసుకుంటూ పోయాను, పెద్దగా. మెయిన్ ఏంటంటే భగవద్గీతలో భగవంతుడు ఏంటంటే అన్ని ఉపనిషత్తుల యొక్క సారం ఇచ్చేసాడు చిన్నగా. కానీ దీన్ని మళ్ళీ మళ్ళీ మనము అర్థం ఎన్నిసార్లు చదివితే అంత అర్థము డీప్గా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ అలానే భక్తుల ద్వారా వింటే ప్రభుపాది భాష్యం కూడా చదువుతూ ఉండి భక్తి చేస్తూ ఉంటే దాని గురించి ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. మనం కూడా ఎవరైనా వంట చేసేవాళ్ళు మళ్ళీ 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 చేస్తూ 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 దాంట్లో లోతుగా వెళ్ళిపోతారు. ఒక్కొక్క ఏదైతే మసాలా వేస్తారో ఏదన్నా ఒక్కొక్క దాన్ని గుణం ఏంటో తెలిసిపోతుంది. ముందేస్తే ఏమవుతుంది, తర్వాత ఏమొస్తుంది, మధ్యలో వేస్తే ఏమవుతుంది, అవన్నీ తెలిసిపోతాయి అన్నమాట. అలానే భగవంతుడిది ఏదైనా కానీ అలా శ్రద్ధతో భక్తి చేస్తూ ఉంటే ఆయన అన్నారు కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్టం మత్తా స్మృతి జ్ఞానం అపవనం. ఆయన హృదయంలో ఉండి ఆ జ్ఞానాన్ని ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన 10వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఓకే, తేషామహం సముదార్త కాదు, తేషాం అజ్ఞానజం తమ. ఓకే, అజ్ఞానాన్ని జ్ఞాన దీపేన భాస్వత. ఓకే, సో జ్ఞాన దీపంతోనే ఆ అజ్ఞానాన్ని తొలగిస్తాననేసి. హరే కృష్ణ. ప్రభుజీ ఏమన్నా చెప్పాలా మీరు? రామలక్ష్మణ్ ప్రభు. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అండి. హరే హరే రామ 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 శ్రీల ప్రభుపాదకి జై. Thank you so much, Prabhu. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.